నమస్తే. మంగ్లీకి సంబంధించినటువంటి కేసులో రోజుకో సంచలనమైనటువంటి విషయం బయటపడతా ఉంది. మొన్ననేమో 150 కోట్లని ఒకసారి, 200 కోట్లని ఇంకొకసారి, మరొక పక్కన నిన్న కర్ణాటకలో 15 ఎకరాల కాఫీ తోటను కొన్నదన్నటువంటి అంశం కూడా కొన్ని ఆధారాలతోటి బయటపెట్టడం జరిగింది కొంతమంది వ్యక్తులు. సో ఈరోజు ఒక మాజీ మంత్రికి సంబంధించినటువంటి మనవడు సైతం 80 లక్షలు ఇలా మైక్రో ఫైనాన్స్లో పెట్టుబడి పెట్టిండు. ఆ మాజీ మంత్రికి సంబంధించిన మనవడు కూడా మాతో టచ్లోకి వచ్చిండు, ఆయన కూడా బాధితుడే అంటూ వాళ్ళు కొన్ని సంచలనమైనటువంటి విషయాలను బయటపెట్టడం జరిగింది. మొదటి నుంచి కూడా మంగ్లీకి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకోవాలి. అలాగే ఫిల్మ్కి సంబంధించినటువంటి వాళ్ళు సైతం కూడా ఆమెను మొత్తం ఆమె పాటలు బ్యాన్ చేయాలి, ఆమె సినిమా ఇండస్ట్రీలో మొత్తానికి ఆమెను తొలగించాలని చెప్పేసి కూడా వాళ్ళు వినతి పత్రాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో మొదటి నుంచి కూడా బాధితుల తరపున కొట్లాడుతున్నటువంటి సంపత్ నాయక్ గారు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏంటిది మాజీ మంత్రి మనవోని పేరు మళ్ళీ ఇవాళ కొత్తగా తీసుకురావడం జరిగింది? ఏంటి మాజీ మంత్రి మనవోడు మీతో మాట్లాడి నేను కూడా 80 లక్షలు ఇచ్చినా చెప్పేసి మీతో చెప్పిండా, లేకపోయినట్టు కేవలం ఏదో మనం ఆరోపణ చేస్తూ ఉంటే జనాలు చూస్తున్నారు కదా కాబట్టి మనం ఏది ఆరోపణలు చేసినా నడుస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు? ఏంటిది అసలు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటి అన్న? మీరు ఆరోపణలు అనేది అనకనంటే మనము అనేక సందర్భాల్లో మీరు నాకు పాత పరిచయం అనేది ఇప్పటిది కాదు, కొన్ని మేజర్ కేసులలో మనం కలిసి పని చేసిన వాళ్ళం. ఆరోపణల గురించి అయితే మనం ఎందుకు చెప్తా ఉన్నా, నిజాన్ని నిర్భయంగా మనం మాట్లాడాలి. అందరూ ఒక సైడ్ ఉన్నా కానీ నన్ను మోసపూరితమైన మాటలు చెప్పిందని నాది ఒక కోపం. ఎందుకంటే దాని తర్వాత నా అనేక మంది గిరిజన బిడ్డలు చనిపోతున్నారు, గిరిజన వేషం గిరిజన భాషతో వచ్చిందని ఆ ఫేముని తీసుకొని వచ్చి వీళ్ళను అంటే మధుగానికి నీకు సంబంధం లేదనుకుంటే చెప్పినావు. తీరా వచ్చి చూస్తేనేమో మధుగాడు మీ ఇంటికి వచ్చిండు, మధుగాని ఇంటికి మీరు పోయినరు, మధుగాడు నీ బర్త్డే పార్టీకి వస్తాడు. మీరు అడిగిన క్వశ్చన్కి ఏదైతే ఉందో బెంగళూరుకు సంబంధించిన దాంట్లో హిమకాంత్ రెడ్డితో పాటు మన ఎవరు మధు, అదేవిధంగా శివ చౌహాన్ వీళ్ళ తమ్ముడు డిఫెండర్ కార్ల శైలజ అనే ఒక క్యాండిడేట్, వీళ్ళందరూ పోయి ఎవరు శైలజ ఎవరు అంటే వాళ్ళ బంధువులా, అంటే మధుకు సంబంధించిన మంగ్లీకి సంబంధించిన వీళ్ళ గ్రూప్లో ఒక ఆమె ఎవరైతే ఉన్నారో ఈ మాజీ మంత్రి వాళ్ళ మనవాడి దగ్గరికి పోయి డబ్బులు 80 లక్షల రూపాయలు తీసుకొచ్చింది. ఇదేదో నేను ఫేక్గా కాదు, నా దగ్గర ఆడియో వీడియో విజువల్స్ ఉన్నాయి కాబట్టి. ఆడికి మంగ్లీ పోయిందా? ఆడికి మంగ్లీ పోలే, మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ పోయిండు. మరి ఎందుకు మరి మంగ్లీకి ఇది అంటగట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది? అంటగట్టుడు కాదు, మంగ్లీ నాతో ఫోన్ చేసి మాట్లాడింది ఏంది, అసలు మధుగానికి నాకు సంబంధం లేదండి కదా. అవును, అసలు అయింది నేను ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నా, కేసు ఇన్వెస్టిగేషన్ ఎట్లకెళ్ళి వస్తుంది. మంగ్లీ నాకు ఫోన్ చేస్తూ మధుకు నాకు సంబంధం లేదు తో పాటుగా నా పైన నిందారోపణలు వేస్తున్నారు. నాకు మీరేం చేయండి అంటే అన్న, నాకు సపోర్టెడ్గా మీరు ప్రెస్ మీట్ పెట్టమన్నారు. నాకు ఇక్కడ కోపం వస్తుంది. ఓకే, మీ పంజాగుట్టలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మధుగానితో నాకు సంబంధం లేదన్న. అప్పటిదాకా నేను కేసులో ఇన్వాల్వ్ కాలేదు. కానీ మధుగాని ఫోటోలు బయటకు వచ్చినాయి, మీ ఫోటోలు బయటకు వచ్చినాయి, మీ పార్టీకి వచ్చినాయి, వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. అంటే ఇవన్నీ వస్తున్నాయి కదా. ఓకే, కొత్త బాధితులు వస్తున్నారు. ఇవాళ పాల్తీయ తండ కావచ్చు, లేకపోతే నాగార్జున మల్లేపల్లి, కర్నూలు, మన జహీరాబాద్లో కూడా ఒక ల్యాండ్ సెటిల్మెంట్ అది కూడా బయటకు వస్తున్నాయి కదా. ఇవాళ గతంలోనే నేనేమంటున్నా అంటే గతంలోనే రమావత్ మద అన్నటువంటి వ్యక్తి పైన అనేక రకాలైనటువంటి కేసులైనా ఇదే సంబంధించినటువంటి విషయంలో. సో ఆమెతోటి కేసులైనటువంటి వ్యక్తితోటి ఆయనను ముంగదడ పెట్టి మంగ్లీ ఎందుకు ఇదంతా కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది? ఆమె ఒకవేళ కావాలంటే వాళ్ళ తమ్ముతో చేపించుకోవచ్చు కదా. అంటే నేను ఇదే అంటున్నా, ఇదంతటికి ఆన్సర్ ఎవరు చెప్పాలి? మంగ్లీయే చెప్పాలి కదా. మధుగాని పైన కేసులేని, బాలాజీ గాని పైన కేసులేని, బాలాజీ గాడ ఆల్రెడీ పేద బిడ్డల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుపోయినాను. నల్గొండ ఎస్పీ గారు వీళ్ళని అరెస్ట్ చేసిండ్రు, అరెస్ట్ చేసి పోయిన దాంట్లో ఉన్నాయి. వానితో మీకేం సంబంధం? శివగాంతో మధుకేం సంబంధం? నాకు అసలు మధుకు నాకు ఫోన్ చేసినప్పుడు కూడా మధుగానికి నాకు సంబంధమే లేదన్న. నన్ను మోసం చేసినాడు కదా. అంటే నిజాలు బయటికి రావాలన్న, దీంట్లో నిజాలు బయటికి రావాలి. మంగ్లీ గారికి మొత్తం తెలుసు, బయట పెట్టాలి. నేను ఇవన్నీ ఏమంటున్నా అంటే నా పేద బిడ్డలు చచ్చిపోతుంటారు. నాకు అసలైన నాకు బాధ ఏంటంటే ఈ పేద బిడ్డలు చచ్చిపోతున్నారు. డబ్బులు ఇచ్చినోడు అధిక శాతం వడ్డీ పేరుతోని వాళ్ళకు మాయ మాటలు చెప్పి ఇవాళ వీళ్ళందరూ చనిపోతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఉందే నీకు మాజీ మంత్రి వాళ్ళ మనవడు వాళ్ళిద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్ అయింది, మధుకో లేకపోతే శివకో లేకపోతే ఎవరికైనా ట్రాన్సాక్షన్ చేసినటువంటి లిస్ట్ ఏమైనా ఆయన పంపిండా, లేకపోతే మీతో ఎట్లా అప్రోచ్ అయ్యండి? అసలు మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అయ్యండి తను? ఎందుకంటే ఇప్పుడు మేము ఎప్పుడైతే ఈ కేసును బలంగా తీసుకుపోతున్నామో, మాట్లాడుతున్నామో, పేద బిడ్డలకు
కొట్లాడుకుంటూ పోతున్నామో ఒక్కొక్క బాధితులు వస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క బాధితులు వీళ్ళందరూ ఇట్లా వస్తున్నారు మా దగ్గరికి, ఏం జరుగుతుంది అనే దగ్గరికి. ఇవాళ మల్లెపల్లి దగ్గర నుంచి ఇవాళ మీరు చూసుకుంటుంటే ఇన్ని కోట్ల రూపాయలు ఇది, 30 కోట్లు. వీళ్ళందరూ లంబాడి బిడ్డలే. ప్రధానంగా వీళ్ళు వీళ్ళెవరు ఇంతకు? ఈ అమీర్ పటేల్ అనేటోడు ఎవడు? వీళ్ళకేం సంబంధం? నల్గొండలో వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చిండు? ప్రతిసారి ఈయన ఎందుకు వస్తుండు? ఈయన మధుకు శివకు ఈయనకున్న సంబంధం ఏంది? ఈ భరత్ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? ఈ అభిషేక్ అనేటోడికి వీని దగ్గరికి వెళ్ళి మొత్తం బయట తీయాలి. వీళ్ళంతా ఇన్వెస్టిగేషన్లో బయటికి తీయాలి. పేద బిడ్డలకు న్యాయం జరగాలన్న. సో మీరు అంటే ఒక పక్కన కేసు ఇన్వెస్టిగేషన్ అవుతా ఉన్నది, పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, ఇదంతా అవుతూ ఉంటే ఎందుకు మీరు కొంత ఉత్సాహంగా ముంగడికి పోయి ఫిల్మ్ ఛాంబర్లో వాళ్ళ వీళ్ళని కలిసి ఆమె పాటలు బ్యాన్ చేయాలి, ఆమెను మొత్తం సినీ ఇండస్ట్రీ నుంచే తొలగించాలన్నటువంటి అటువంటిది ఎందుకు చేస్తారు? కావాలని చెప్పేసి ఆమెను ఇబ్బంది పెడుతున్నారు మానసికంగా అనేది కొంతమంది మాట్లాడుతున్నటువంటి. నేను తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అశ్విన్, జనరల్ సెక్రటరీ ఉన్నా. గతంలో హేమ గారి పైన ఈ విధంగానే ఆరోపణలు వచ్చినప్పుడు తనని బ్యాన్ చేసిండు. దీంట్లో ప్రధానంగా మంగ్లీ గారి పైన పంజాగుట్టలో కేసు అయింది, A5 ఉంది. దట్టు పర్సనల్గా మీడియా ముందు చెప్పింది మాదేవరో నాకు తెలియదు అన్నది. నాకు కూడా ఫోన్ చేసి మాదేవరో నాకు తెలియదు అన్నది. ఇవాళ నీకు ఇంత ఫేమస్ వచ్చింది ఏంటంటే బంజారా వేషధారణ భాషతోని నువ్వు మమ్మల్ని వాడుకొని మా బిడ్డ అనుకొని చెప్పి నీకు అనేక ధూమ్ధామ్ కార్యక్రమం ఆడికి నేను తీసుకొని పోయాను. కానీ ప్రధానంగా ఇక్కడ చనిపోతుంది ఎవరు? నా లంబాడి బిడ్డలు, నా బంజారా బిడ్డలు, నా దళిత బిడ్డలు, బహుజన బిడ్డలు. సో వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే నీకు ఫేమ్ ఎట్లా? ఇప్పుడు సినిమాల ద్వారా కదా. నువ్వు ఒక మాట నువ్వు 30 రోజుల నుంచి నాకు షూటింగ్ ఉండలేదు, నాకు ఇదంతా నువ్వు, నీకు 30 రోజుల నుంచి నీకు ఇట్లుందంటే నువ్వు ఎప్పుడు వచ్చినావు? కేవలం 10 రోజుల క్రితమే నువ్వు మీడియా ముందుకు వచ్చినావు. నీకే ఇట్లుంటే మరి పేద బిడ్డలు కమాయించుకున్నది ఇవన్నీ ఏంటిది? ఇదంతా వీళ్ళు ఈ ప్రాంసరీ నోట్లేంది? ఇంకో వీళ్ళు కనీసం అంటే నేను ఎందుకు ఇంత బలంగా కొట్లాడుతున్నా అంటే వీళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవడెవడు ఎక్కడికి ఇచ్చింది, ఇగో చనిపోయినోడు, ఇగో మందు బాటలు తీసుకొని నేను ఇవన్నీ మీకు ఇస్తాను. అది మందు బాటలు ఇచ్చుకొని దాని తర్వాత చనిపోయినప్పుడు ఇది ఈ బాధితుడేనా అతను? మరి అంబడి భాషలో ఓ నా కొడక చచ్చిపోయినావా, ఎవరికి వాళ్ళ ఇంటి పైన బొంద పెట్ట, ఈ అబ్బాయి ఒక్కనే చనిపోయిండు. దాని తర్వాత అంటే నేను ఇంకో ఇప్పుడు ఫైనాన్స్ల పేరిట ఇది ఎంత ఉందండి? ఇది ఎంత చదవండి. దాదాపుగా 25 లక్షలు. 25 లక్షలు. ఇది 25 లక్షలది. ఇదెంత? ఇది 5 లక్షలది విత్ స్టాంప్ పేరు. ఈ భీమా నాయక్ అన్నట్టు. ఓకే. ఈ భీమా నాయక్ ఎవరు? మధుకు దగ్గర, మంగ్లీకి దగ్గర? అంటే బాలాజీ ప్రధానమైనడు. బాలాజీ దగ్గర మధు ఉండేటోడు. బాలాజీ దగ్గర ఎంత డబ్బులు వస్తున్నాయో మధుకు తెలిసిపోయింది. మధు వేరే దుకాణం పెట్టిండు. ఓకే. మధు ఇట్లా చేస్తుండని ఈ భీమా నాయకు ఈడు వేరే దుకాణం పెట్టిండు. దీంట్లోకి వెళ్ళి అంతా వీళ్ళ ఒక చైన్ సిస్టమ్. దీంట్లో ఎవరైతే ఉన్నారో ఈ ఏజెంట్ ఉన్నారు కదా, ప్రధానంగా వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఓకే. బయటికి మొత్తం నిజాలు బయటకు వస్తాయి. అంటే కొన్ని మీరు ఇంతకుముందు అడిగినట్టు మంగ్లీని నేను ఎందుకు బ్యాన్ చేయాలనుకుంటా అంటే పేద బిడ్డల రక్త మాంసపు వచ్చినతోని ఇప్పుడు ఇంతమంది చనిపోతున్నారు. ఇంత ప్రామిసరీ నోట్లు మధుకు నీకు సంబంధం లేదని మధుగానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు చాలా మంది. ఈ 30 కోట్లు మధుగానికి సంబంధించిన. మధుగాడిని ఇంటి దగ్గరకు వస్తాడు, బెంగళూరుకు పోతాడు, అక్కడికి పోతాడు. అందుకని నువ్వు నిజంగా శుద్ధపూసవ అయితే, కడిగిన ముద్యానం అయితే, మేలిమి బంగారం అయితే ఈ ఆరోపణలకు వెళ్ళి బయటపడు. ఆరోపణలకు వెళ్ళి బయటపడు. అప్పుడు నువ్వు సినిమా నేను అక్కున చేసుకుంటుందా ఏం చేసుకుంటుందో తర్వాత సంగతి. నువ్వు నిజాలు చెప్పు. అంతవరకు ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో నేను నెక్స్ట్ ఒక స్టెప్ తీసుకోబోతున్నా. ఒకవేళ ఆమెను గిట్ట దేంట్లో కానీ ఇస్తే ఈ బాధితులందరూ ప్రొడ్యూసర్ ఇంటికి తీసుకొని పోతాం. సింపుల్గా ఏం లేదు, ప్రొడ్యూసర్ ఇంటికి ముందుకు తీసుకుపోతాం, వాళ్ళతో అక్కడ బాధితులు వాళ్ళ ఇంట్లోనే కూకబెడతాం. సంపత్ గారు ముఖ్యంగా బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకని చెప్పేసి
మంగ్లీ దగ్గర నుంచి ఏమైనా ఆఫర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలా మీడియా ముంగడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. చాలా సంబంధించిన విషయంలో ఇంత కొంత అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉన్నాడు అన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? నేను ప్రతిసారి అగ్రెసివ్గానే మాట్లాడతా విషయాలపైన. బాధితుల పక్షాన ఏదైనా ఉన్నప్పుడు అగ్రెసివ్గా మాట్లాడతాను. నేను చెప్పాల్సింది కాదు. ఉంటారు చివరి వరకు ఉంటారా బాధితుల పక్షాన? చివరి వరకు ఎక్కడైనా మళ్ళీ ఏమన్నా మనం ఇద్దరం అటు ఇటుగా మా బిడ్డే కదా మేము కాపాడుకోవాలి కాదు, అన్నటువంటి మన ఇద్దరం ఎన్ని విషయాలలో ఉన్నామో నీకే తెలుసు. తొలి వాళ్ళకు రఘు తీసుకొచ్చింది కదా చైత్ర విషయం మొత్తం, మన అప్పుడు మీ అందరికి సుమన్ టీవీకి వాళ్ళందరికి ఇచ్చినాం కదా. అవును. నిజంగా అట్లా అనుకుంటే, లేకపోతే లక్ష్మి విషయంలో, లేకపోతే ఆ 10,000 కోట్ల విషయంలో కావచ్చు, ఇట్లా ఉంటుంది. ఈ స్టాండ్ మీద ఉంటారా? ఏ స్టాండ్ మీద ఉంటా నువ్వు చెప్పాలి. నేను ఎట్లా మీరు ఉంటా ఉంటారా? అనేది. మీరు ఉంటారా? ఆ? మీరు ఉంటారా? మళ్ళీ ఉంటానా ఉండాలి మీకే తెలవాలి. ఆ. నేను ఏమంటున్నా అంటే బాధితులకు న్యాయం జరిగే వరకు మీలాంటి వాళ్ళు ఉండాలి, మనం రావాలి, నిలబడాలి. ముఖ్యంగా దీంట్లోకి వెళ్ళి మెయినోడు తప్పించుకోవద్దు. ఆమెకు నాకు తెలిసి రాజకీయంగా బాగానే పలుకుబడింది, రాజకీయంగా బాగానే పలుకుబడింది, డిపార్ట్మెంట్లో కూడా ఉంది. బాధితులకు న్యాయం జరుగుద్దా జరగదని అదొక భయం అనిపిస్తుంది. ఎన్ని అనుకుంటా ఉన్నారు? ఫస్ట్ ఏమో 100 కోట్లు 150 అయిపోయింది, మళ్ళీ ఎకరాల భూమి వచ్చింది, దాని తర్వాతనేమో ఇంకా వేరే మంత్రి మనవడని వచ్చింది. ఇట్లా మీరు ఇప్పటి వరకు అబ్జర్వేషన్ చేసింది, మీ దగ్గరకు వచ్చినటువంటి బాధితులు కనుక లీస్ట్ కనుక చూసినట్టయితే మీకు ఎన్ని కోట్లు దీంట్లో అవకతవకలు జరిగినాయి? మైక్రో ఫైనాన్స్ పేరు మీద ఇంతమందిని మోసం నాకు తెలిసి కొన్ని 100 కోట్లు జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు బాధితులు ఒక్కొక్కటి వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ ఇక్కడిక్కడ తీసుకుంటేనే, కేవలం ఆడికి తీసుకుంటేనే కొన్ని అది 100 కోట్లకు దాటిపోయింది. అంటే ఇవన్నీ కొన్ని 100 కోట్లలోనే ఉన్నది. డెఫినెట్గా ఇవన్నీ బయటికి రావాలి. మేజర్గా ఏంటంటే వాడెవడు అసలు, ఆ ఢిల్లీ వాడెవడు, వాడు ఎందుకు వస్తాడు, అది కూడా బయటికి రావాల్సింది ఉంది. బెంగళూరు దగ్గర ఏదైతే ఈ ల్యాండ్ విషయాలు అంటే కొంతలో కొంత కూడా వచ్చినా కానీ ఈ పేద బిడ్డలకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. వెళ్తారా ఇప్పుడు బాధితుల ఇళ్ళకి వెళ్ళబోతా ఉన్నారు? మనమే వెళ్తున్నాం, వెళ్తారా కాదు, మనం వెళ్ళబోతున్నాం. ఇంకా 2 రోజుల తర్వాత ఇక్కడ ఎవరెవరైతే చిన్న ఛానల్ మనం అందరం వెళ్ళాలి, వాళ్ళకి న్యాయం జరగాలి. ఈ కేసును సిబిఐ విచారణ జరగాలి. దీంట్లో బాధితులు ఎవరెవరైతే బాధితులు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? మీరు అంటే సరే మీరు బాధితుల పక్షాన మాట్లాడుతున్నారు, నేను ఏమంటున్నా అంటే బాధితులు ఎందుకు బయటకు రావట్లేదు? వాళ్ళు ఒక్కటే మాట అంటున్నారు సింపుల్ గా. మళ్ళీ ఇది చెప్తే వాళ్ళు ఇక్కడ భయపడతారు అని ఒకటి. మా పైన కేసులు అయినాయి, ఎట్లా అయినాయి, మేము జైల్లోకి పోతాం, పోలీసులకు పోతాం, తర్వాత వీళ్ళు వచ్చి మీకు డబ్బులు ఇప్పిస్తారా? మీ బెదిరింపు ధోరణులు. మీరు మా పేర్లు గిట్ట బయటికి చెప్పలే అనుకో, మేము బయటకు వచ్చిన తర్వాత కొంచెమైనా ఇస్తాం, మీరు చెప్తే కానీ మీ డబ్బులు మేము ఇవ్వం. అంటే రివర్స్ చూడు, చట్టము ప్రభుత్వాలు ఎట్లయితున్నాయి, ఏందవుతున్నాయి. ఇంత కష్టపడి ఇంత కొట్లాడుకుంటా అంటే ఏం జరగబోతుంది? నేను అల్టిమేట్గా ఏంటంటే నిజాలు బయటికి రావాలి. దీనికి ఎంబడి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి రాజకీయ నాయకులారా అండ్ డిపార్ట్మెంట్ మీకు ఒక్కడే చేతులెత్తి దండం పెడుతున్నాను, పేద బిడ్డలను కాపాడండి. రాజకీయ నాయకులకు ఓట్లు వేసేది ప్రజలకు మనం మంచి చేయాలని, మనకు కనీసం ఇంగిత జ్ఞానం విశ్వాసం పెట్టుకుందాం. ఏదో తనకు ఫేమ్ వచ్చింది కదా అని చెప్పేసి, అంటే కొంతమంది ఫేమ్ వచ్చిన వాళ్ళకు అండగా నిలబడకండి. దయచేసి మీకు ఓట్లేసింది పేద బిడ్డలు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. న్యాయం చేయండి. అనేక మంది చనిపోతున్నారు, వాళ్ళకు న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు మనం కొట్లాడుతూనే ఉంటాం. రైట్, థ్యాంక్ యూ. సో చూద్దాం, ఇది ఇంకా మంగ్లీకి సంబంధించినటువంటి కేసు ఇంకా ఎన్ని మలుపులు, ఎన్ని కీలక మలుపులు తిరుగుతుందో తెలియట్లేదు. ఒక పక్కన ఆమె అయితే ఈ సంబంధించినటువంటి కేసుకు మధుకు నాకు సంబంధం లేదు, సో మా తమ్ముడు కూడా అమాయకమైనటువంటి ఫేసు, మేము ఏమైనా మోసాలు చేసేలాగా ఉందా ఈ ఫేస్లో అని చెప్పేసి ఆమె సమర్థించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒక పక్కన పోలీసులు సైతం కూడా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడం జరిగింది. నిజంగా అంతిమంగా బాధితులకు న్యాయం జరగాలని చెప్పేసి కూడా మనం కూడా కోరుకుందాం. ఖచ్చితంగా మనం కూడా వీళ్ళతో పాటు ఆ బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళ ఊర్లోకి వెళ్దాం, అసలైనటువంటి వాస్తవాలను బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. చాలామంది 100ల మంది ఇలా 1000 కోట్ల రూపాయలు దాంట్లో మైక్రో ఫైనాన్స్లో పెట్టుబడి పెట్టి మోసపోయినటువంటి వాళ్ళు చాలామంది ఇట్లా ఇప్పటికే చనిపోయాలని చెప్పేసి అంటా ఉన్నారు. చాలామంది పైసలు వస్తే రావు అన్నటువంటి ఆ బెంగతోటి మంచాన పట్టి హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. పోలీసులు అంతిమంగా న్యాయం చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉన్నది. ఎన్ని ప్రెషర్స్ వచ్చినా కానీ, ఎంతమంది అధికారులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరు ప్రెషర్స్ పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా దీంట్లో అసలైనటువంటి వాస్తవాలని బయటకు తీసి బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.